రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. రెండు రాష్ట్రాల్లో రోజు రోజుకు టెంపరేచర్లు దారుణంగా పడిపోతున్నాయి. అన్ని జిల్లాల్లో 15 లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా కమ్ముకుంది. ఉత్తర తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లుగా తెలుస్తోంది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్లో అత్యల్పంగా 8.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్లో 13 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది కనిష్టంగా. అల్లూరి, అరకు, విశాఖ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోతున్నాయి. పొగమంచు కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజెంట్ కండిషన్ ఎలా ఉందో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ వెదర్ మ్యాన్ అప్డేట్ కూడా నేను మీకు ఒకసారి చదివి వినిపిస్తాను. కోల్డ్ వేవ్ అలర్ట్ ఫర్ తెలంగాణ, గెట్ రెడీ ఫర్ స్ట్రాంగ్ నవంబర్ వింటర్స్, 8 to 10 days of strong cold weather, especially during November 11th to 19th, peak during November 13th to 17th with single digit temperatures అంటూ తెలంగాణ వెదర్ మ్యాన్ ఇచ్చినటువంటి అప్డేట్ నేను మీకు చదివి వినిపిస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఒకసారి ఆ మ్యాప్ కూడా మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక 3 జోన్స్గా ఉంది. వెదర్ ఎలా ఉండబోతుంది, ఎంత చల్లగా ఉండబోతుంది అనే దానికి సంబంధించి ఒక 3 జోన్స్గా డివైడ్ చేశారు. ఒకసారి ఆ మ్యాప్లో ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఎలాంటి టెంపరేచర్ ఉండబోతుంది అనేది తెలంగాణ వెదర్ మ్యాన్ ఇచ్చినటువంటి అప్డేట్స్ నేను మీకు చూపిస్తున్నాను. ఒకసారి మీరు మ్యాప్లో చూడవచ్చు. అక్కడ పింక్ కలర్లో మీకు కనిపిస్తున్నవన్నీ కూడా అతి తీవ్రమైనటువంటి చలి ఉండేటువంటి ప్రాంతాలు. అంటే 9 నుంచి 12 డిగ్రీలు, 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదవబోతుంది. జస్ట్ ఇమాజిన్ హౌ హారిబుల్ ఇట్స్ గోయింగ్ టు బి. ఆ తర్వాత 11 నుంచి 14 డిగ్రీలు ఉన్నవన్నీ కూడా బ్లూ కలర్లో మీకు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత 14 నుంచి 17 డిగ్రీలు ఉన్నవన్నీ కూడా మీకు గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి. అంటే ఇది కొంత మోడరేట్ అయినప్పటికీ కూడా చాలా హారిబుల్ కండిషన్స్ చాలా ప్రాంతాల్లో ఉండబోతున్నాయి. ఒకసారి ఫుల్ స్క్రీన్ ఇవ్వండి పీసీఆర్ ఆ మ్యాప్. ఒకసారి నేను ఆ మ్యాప్ ఏ ప్రాంతాల్లో ఎలాంటి కండిషన్స్ ఉండబోతున్నాయి అంటే ముఖ్యంగా 7 నుంచి 9 నుంచి 12 డిగ్రీలు ఎక్కడ నమోదవబోతున్నాయి అనేది చూస్తే ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట్, అలాగే వికారాబాద్, రంగారెడ్డి ఈ ప్రాంతాల్లో, సంగారెడ్డి ఈ ప్రాంతాల్లో అత్యంత దారుణమైనటువంటి చలి ఉండబోతుంది. 9 నుంచి 12 డిగ్రీలు అంటే 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత అక్కడ నమోదవబోతుంది. చాలా హార్బుల్గా ఉండబోతుంది. ఆ తర్వాత మీకు అక్కడ బ్లూ కలర్లో కనిపిస్తున్నాయి కొన్ని ప్రాంతాలు. అవన్నీ కూడా 11 నుంచి 14 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అవి చూస్తే రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, అలాగే జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, హన్మకొండ, వరంగల్, జన్గాం, అలాగే మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్, నారాయణపేట్, వనపర్తి, జోగులాంబ, గద్వాల ఈ ప్రాంతాల్లో 11 నుంచి 14 డిగ్రీల వరకు. ఇది కూడా చాలా హారబుల్ కండిషన్ అని చెప్పాలి. ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం, అలాగే మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట్, నల్గొండ, నాగర్ కర్నూలు ఇవి 14 నుంచి 17 డిగ్రీలు. ఇక్కడ ప్రతి వింటర్లో నమోదయ్యేటువంటి టెంపరేచరే ఇక్కడ కూడా నమోదు అవుతుంది. 14 నుంచి 17 సహజంగా మనకి 18, 19 వచ్చినా సరే మనం చాలా చలిగా ఫీల్ అవుతుంటాం. అలాంటిది 14, 17 అంటేనే చాలా చలి ఉంటుంది. ఇక 11 నుంచి 14 మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాల పరిస్థితి ఎలా ఉంటుంది, అలాగే 9 నుంచి 12 అంటే ఇంకెంత దారుణంగా ఉండబోతుందో ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. మీరే ఇమాజిన్ చేసుకోవచ్చు పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనేది. అలాగే మా ప్రతినిధి రవినాయక్ మనతో అందుబాటులో ఉన్నారు. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవినాయక్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఈసారి టెంపరేచర్స్ దారుణంగా పడబోతున్నాయంటూ తెలుస్తుంది. నవంబర్లో ముఖ్యంగా 11 తర్వాత పరిస్థితులు చాలా దారుణంగా ఉంటున్నాయంటూ వాతావరణ శాఖ కూడా చెప్తుంది. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మనం ఒకసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసినట్టు కనుక అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా 8 నుంచి 12 సెల్సియస్ శాతం డిగ్రీలకు పడిపోయిన పరిస్థితి, ఉష్ణోగ్రత రోజు రోజు పడిపోతున్న పరిస్థితి కనబడుతుంది. వాతావరణ శాఖ హెచ్చరించిన దాని ప్రకారం 11 నుండి 19వ తేదీ వరకు ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోనున్నాయంటే మనకు చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాను పింక్ అలర్ట్ జారీ చేశారు. పింక్ అలర్ట్ కనుక మనం ఒకసారి చూసినట్టు కనుకైతే పింక్లో ప్రధానంగా 9 నుంచి 12 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోతుంది. అయితే ప్రధానంగా ఏజెన్సీ
వివరాలు కనుక చూసినట్టుగైతే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాని, కెరమేరి, వాంకిడి, దాంతో పాటు ప్రధానంగా నార్నూర్, జైనూర్తో పాటు ఇటు ఈ జిల్లాలో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్న పరిస్థితి, ఏజెన్సీ ప్రాంతాల్లో గజగజ వణుకుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా పొగ మంచు కప్పుతున్న పరిస్థితి కనబడుతుంది. గుడాల్లో వెళ్తురు అంటే సూర్యోదయం అయితే తప్ప బయటికి వెళ్ళలేని పరిస్థితి కనబడుతుంది. అటు నిర్మల్ జిల్లాలో చూసినట్టు కనుకైతే నిర్మల్ జిల్లాలో కడెంతో పాటు పెంబి, దసూరాబాద్ ప్రాంతంలో కూడా చలి తీవ్రత పెరుగుతున్నట్టు కనబడుతుంది. అటు ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే హైవేలపై పొగమంచు కప్పిన పరిస్థితి. ఇటు దాదాపుగా 7:30 వరకు కనీసం ఇబ్బందికర వాతావరణం. వాహనాలకు కూడా జాతీయ రహదారి ఉంటుంది, వాహనాలకు కూడా ఇటు ప్రధానంగా ఇబ్బందికరంగా మారిన పరిస్థితి కనబడింది. ఓవరాల్ అంశం మనం చూసినట్టుగైతే మంచిర్యాల జిల్లా కోటపల్లి, వేమనపల్లి మండలాల్లో కూడా చలి తీవ్రత పెరుగుతుంది. ప్రాణహిత పరివాహిక ప్రాంతాల్లో కూడా చలి తీవ్రత అత్యధికంగా నమోదైనట్టు ప్రాథమికంగా వాతావరణ శాఖ చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రధానంగా ఇటు జిల్లా అధికారులు చెబుతున్న విధానం ప్రకారం ముఖ్యంగా అత్యవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని చెబుతున్నారు. అత్యవసరం ఉంటేనే బయటికి రావాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా వృద్ధులు ఎవరైతే ఉన్నారో మఫ్లర్లతో పాటు ఇటు సాధ్యమైనంత ఉష్ణోగ్రత టెంపరేచర్ అంటే అగ్గి లాంటి నెగడ్ లాంటి ఎక్కువ పెట్టుకొని ఉండడానికి ప్రయత్నించాలి. ఆ అగ్గితోటి కూడా జాగ్రత్త పడాలని సూచిస్తున్న పరిస్థితి. ఏదైనా అస్తమాకు సంబంధించిన ఇబ్బంది ఉంటే వెంటనే సంబంధిత ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సంప్రదించాలి. సరిపడా మెడిసిన్ కూడా అందుబాటులో ఉంచామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ అంశం మనం చూసినట్టుగా అయితే ఉత్తర తెలంగాణలో చలి వణికిస్తున్న పరిస్థితి